ప్రజల గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల లొకేషన్ను నిలదీసిన యువతి తనకు రావాల్సిన ఉద్యోగం నకిలీ ధృవపత్రాలతో మరొకరికి దక్కిందని ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది. లో విజన్ వినికిడి లోపం పేరుతో సర్టిఫికెట్లు సమర్పించిన వారికి సరైన వైద్య పరీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించింది. మంత్రి లోకేష్ ను కలిసేందుకు వెళ్తే అవమానకరంగా పంపించేశారని అధికారులతో మాట్లాడించడం కాకుండా లోకేష్ స్వయంగా బహిరంగ చర్చకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రశ్నించిన వారిని పెయిడ్ ఆర్టిస్టులుగా ముద్ర వేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. నా ఉద్యోగం ఎందుకు పోయిందంటే ఒక పర్సన్ బ్లైండ్ లేకపోయినా బ్లైండ్ అని చెప్పి లో విజన్ అని చెప్పి ఫేక్ సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల నా ఉద్యోగం పోయిందండి. పీజీటీ ఇంగ్లీష్ ఆ అబ్బాయి ఫోటో కూడా చూపిస్తాను. అయ్యా లోకేష్ గారు, మీరు చర్చకు సిద్ధం ఉన్నారు కదా, మేము వస్తాము. మీరు వెరిఫికేషన్కి పిలిచినప్పుడు మేము 1:1లో వెరిఫికేషన్ అయ్యి సక్సెస్ అయ్యి మా పేర్లు రిజెక్షన్లో లేవు, రిజెక్షన్ లిస్ట్లో లేవు. మెడికల్కి పిలిచారు వాళ్ళని, మీరు కరెక్ట్గా మెడికల్గా మీరు చేశారా? అంతే కదా. మీరు కరెక్ట్గా మెడికల్గా మీరు చేశారా? అంతే కదా. మీరు కరెక్ట్గా మెడికల్గా మీరు చేశారా? అంతే కదా. మెడికల్లో వెరిఫికేషన్ చేశారా? చేస్తే అవి నిజంగా అయ్యిందా? ఈ అబ్బాయికి ఏదైనా సరే ఈ అబ్బాయి బ్లైండా? ఈ అబ్బాయి పర్టికులర్ అబ్బాయి లో విజన్ మీద తెచ్చుకున్నాడు సర్టిఫికెట్. నేను ఫోన్లో మాట్లాడితే నేను లో విజన్ మీద సర్టిఫికెట్ తెచ్చుకున్నాను, దమ్ముంటే మీకు డాక్టర్ ఎవరైనా ఇస్తే తెచ్చుకోండి అన్నాడు. నేను మరి నష్టపోయినట్టే కదా. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని, చౌడు సర్టిఫికెట్లు పెట్టుకుని, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు పెట్టుకున్న నష్టపోయిన మాకేం చేస్తారండి? మీరు ఏం చేశారు మరి? వెరిఫికేషన్ పర్టికులర్గా చేశారా? క్లియర్గా వెరిఫికేషన్ ఉందా? మేము సెలక్షన్ లిస్ట్ పెట్టిన మరుసటి రోజే కోర్టులో కేసు వేసామంటే దాదాపు 1 ఇయర్ బట్టి కోర్టులో కేసులు రానివ్వకుండా చేస్తున్నారు. అంతేకాదు, మీ ఇంటికి పొద్దున్న 5 గంటలకి పక్క జిల్లాల నుంచి ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఏజ్డ్, షుగరు, బీపీ అన్నీ వదిలేసి మీ ఇంటి దగ్గర కుక్కల్లా బానిసల్లా మీ ఇంటి దగ్గరకు వచ్చి పడిగాపులు కాస్తే మీ పోలీసుల చేత మమ్మల్ని తరిమి కొట్టించారండి బార్డర్ల ప్రకారం. అయ్యో మేము చాలా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మా బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి అంటే మీ ఇంటి దగ్గరకు వస్తే పొమ్మన్నారు, సచివాలయంకి వస్తే పొమ్మన్నారు, అంటే టీడీపీ పార్టీ ఆఫీస్కి వస్తే పొమ్మన్నారు, చిన్న పిల్లలతో ఎండలో వస్తే పొమ్మన్నారండి. ఇదొక్క న్యాయం అండి లోకేష్ గారు? మేము అడుగుతున్నాం అండి జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ గా, మీరు మాతో చర్చకు రండి. మీరు ఎంతసేపు మీ ఐఏఎస్ ఆఫీసర్ని మీడియా ముందు తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. మీరు ఒక్కరోజైనా మాట్లాడారా అండి? మాట్లాడలేదు. ఫేక్ సర్టిఫికెట్లు కరెక్ట్ గా చూసారా అండి? మాట్లాడలేదు. ఎందుకు పెయిడ్ మమ్మల్ని ఏమైనా అంటే మేము మీడియా ముందుకు వస్తే మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారండి. మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదండి అయ్యా మహానుభావ, మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదు సార్. ఇదిగో నా వెరిఫికేషన్ లెటర్ అండి. నేను 29వ తారీఖుని విమలా స్కూల్లోని పీజీటీ ఇంగ్లీష్కి వెరిఫికేషన్కి వెళ్ళిన కాల్ లెటర్ ఇది. ఏదైనా అంటే ఎవరు మన ఐఏఎస్ ఆఫీసర్లు 1:1లో వస్తే మీకు ఉద్యోగం ఇచ్చినట్టేనా అని అంటున్నారండి. 1:1లో వస్తే ఉద్యోగం వచ్చినట్టేనండి. ఇంతకు ముందు డిఎస్సీలు చూడండి, లేదంటే పోలీస్ కానిస్టేబుల్ చూడండి, లేకపోతే వేరే గవర్నమెంట్ జాబ్స్ చూడండి, అన్ని మాలాగే వాళ్ళు 1:1లో వచ్చిన వాళ్ళే కదండి మా ప్లేస్ సెలెక్ట్ అయిన వాళ్ళు. అలాగే మేము కూడా వచ్చాం కదండి. ఏంటండి 1:1లో మీకు జియో నెంబర్ 77 కరెక్ట్ గా తెలియదండి. వెట్టికల్ని హార్జెంటల్లీ కలిపేస్తారండి. చోటు వాళ్ళకి, మూగ వాళ్ళకి, గుడ్డు వాళ్ళకి, స్పోర్ట్స్ పర్సన్ కి పర్టికులర్ రిజర్వేషన్స్ ఉంటాయి. హార్జెంటల్ వాళ్ళకి వేరేగా రిజర్వేషన్లు ఉంటాయి. వెర్టికల్ వాళ్ళకి క్యాస్ట్ ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ అని, ఎస్సీ ఎస్టీ బీసీ బీసీడీ అని వాటిలో రిజర్వేషన్. ఈ 2 రిజర్వేషన్లు కలిపి ఎలా ఇచ్చేస్తారండి అంటే ఏమేనంటే మీకు జియో నంబర్ 77 తెలియదు. సింపుల్ గా మేము ఎడ్యుకేటెడ్ కాదా అండి? 4 పేజీలు 5 పీజీలు చదువుకున్న వాళ్ళం అండి మేము కూడా. మీకు నిజంగా మీరు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక నమస్కారం పెట్టాడుతున్నాను. మీ అబ్బాయి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మిమ్మల్ని దూషించట్లేదు. మేము పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, మిమ్మల్ని దూషించట్లేదు. మీరు మాతో మీటింగ్ రండి, మాతో చర్చకు రండి, మేము అడిగిన ప్రశ్నలు మీరు సమాధానం చెప్పండి. ఇదే మీ అందరికీ కోరుకుంటాను, మీ ఇద్దరికి కూడా.